జర్మనీలో జరిగిన ఘోర రహదారి ప్రమాదంలో 17 మంది సజీవ దహనమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బవేరియా రాష్ట్రం మ్యూన్చ్బర్గ్ పట్టణం సమీపంలో పర్యాటకులతో వెళుతున్న బస్సు ట్రక్కును ఢీకొన్న ఘటనలో మరో 31 మంది గాయపడ్డట్టు తెలిపారు. 46 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లతో వెళుతున్న బస్సు A9 రహదారిపై వేగంగా వెళుతూ ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఫలితంగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే బస్సంతా వ్యాపించాయి. దగ్గరలో ఉన్నవారు అప్రమత్తమై బస్సులో నుంచి 31 మందిని బయటకు లాగారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేసరికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. 17 మంది ప్రయాణికుల ఆచూకీ గల్లంతైందన్న పోలీసులు వారిలో ఎవరైనా బస్సు నుంచి దూకి ప్రాణాలు రక్షించుకుని ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. పర్యాటకులతో కూడిన బస్సు లావ్సిజ్ నుంచి నూరెంబర్గ్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పత్రికలు వెల్లడించాయి.